ఈ వీడియోలో 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రాలకు సంబంధించిన అనువర్తనాలు, ఉపయోగాలుకు సంబంధించిన ప్రశ్నల గురించి చూద్దాము. 10వ తరగతి పరీక్షలలో అనువర్తనాలకు సంబంధించి 6 మార్కులు కేటాయించడం జరుగుతుంది. అందులో ఒక 2 మార్కుల ప్రశ్న, ఒక 4 మార్కుల ప్రశ్న అనేది ఉంటుంది. ఇందులో పుటాకార దర్పణాల యొక్క ఉపయోగాలు, కుంభాకార దర్పణాల యొక్క ఉపయోగాలు అడగడం జరుగుతుంది మొదటి పాఠం నుండి. వీటినే గోళాకార దర్పణాల ఉపయోగాలు రాయండి అని కూడా అడిగే అవకాశం ఉంది. పుటాకార దర్పణాల ఉపయోగాలు చూస్తే దంతవైద్యులు నోటిలోని దంతాలను పరీక్షించుటకు మరియు షేవింగ్ మిర్రర్ గాను, మైక్రోస్కోప్లలోను, సోలార్ కుక్కర్ తయారీలోను పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాము. కుంభాకార దర్పణాల యొక్క ఉపయోగాలు: ఈ కుంభాకార దర్పణాలను వాహనాల రియర్ వ్యూ మిర్రర్ గాను, షాపింగ్ మాల్స్లోను, పార్కింగ్ ప్రదేశాలలోను, అదేవిధంగా రోడ్ల కూడళ్లలోను, రోడ్ల మలుపుల వద్ద ఉపయోగిస్తారు. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క ఉపయోగాలు: సోడియం హైడ్రాక్సైడ్ను గ్రీజును తొలగించడానికి, సబ్బులు, డిటర్జెంట్ల తయారీలోను, పేపరు తయారీలోను మరియు కృత్రిమ దారాల తయారీలోను ఉపయోగిస్తాము. బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉపయోగాలు: బ్లీచింగ్ పౌడర్ను వస్త్ర పరిశ్రమలలో కాటన్, లెనిన్లను విరంజనం చేయడానికి ఉపయోగిస్తాము. కాగిత పరిశ్రమలలో కలపగుజ్జును విరంజనం చేయడానికి మరియు ఉతికిన బట్టలను విరంజనం చేయడానికి ఉపయోగిస్తాము. రసాయన పరిశ్రమలలో ఆక్సీకరణిగా ఉపయోగిస్తాము. త్రాగే నీటిలో క్రిములను చంపడానికి క్రిమి సంహరణిగా ఉపయోగిస్తాము. అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ను క్లోరోఫామ్ తయారీలోనూ ఉపయోగిస్తాము. బేకింగ్ సోడా లేదా వంట సోడా యొక్క ఉపయోగాలు: దీనిని మనం సోడియం బైకార్బోనేటు లేదా సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అని అంటాము. సోడియం బైకార్బోనేట్ను బ్రెడ్ లేదా కేకు తయారీలో వేడి చేసినప్పుడు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయడం ద్వారా పిండి పొంగడానికి మరియు మృదువుగా మారడానికి ఉపయోగపడుతుంది. దీనిని యాంటీ యాసిడ్ల తయారీలలో ఉపయోగపడుతుంది. అగ్నిమాపక యంత్రాలలో ఉపయోగిస్తాము మరియు దీనిని యాంటీసెప్టిక్గా కూడా ఉపయోగిస్తాము. వాషింగ్ సోడా లేదా బట్టల సోడా, సోడియం కార్బోనేట్ యొక్క ఉపయోగాలు: సోడియం కార్బోనేట్ను గాజు, సబ్బు మరియు కాగితపు పరిశ్రమలలో ఉపయోగిస్తాము. బోరాక్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు మరియు వస్తువులను శుభ్రపరచడానికి, నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి సోడియం కార్బోనేటు అంటే వాషింగ్ సోడాను ఉపయోగిస్తాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క ఉపయోగాలు: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను విరిగిన ఎముకలను తిరిగి అతికించడానికి ఉపయోగిస్తారు. దీనిని బొమ్మలు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు మరియు దీనిని అలంకరణకు మరియు ఉపరితలాలను మృదువుగా చేయడానికి కూడా ఉపయోగిస్తారు. కుంభాకార కటకాల యొక్క ఉపయోగాలు: కుంభాకార కటకాలను భూతద్దాలుగా ఉపయోగిస్తాము. కెమెరాలు, ప్రొజెక్టర్లు, సూక్ష్మదర్శినులలో ఉపయోగిస్తారు మరియు దీనిని దూరదృష్టిని సవరించడానికి వాడే కళ్లద్దాలలో కూడా ఉపయోగిస్తారు. పుటాకార కటకాల ఉపయోగాలు: వీటిని హ్రస్వదృష్టి సవరించడానికి వాడే కళ్లద్దాలలో ఉపయోగిస్తాము మరియు తలుపులలో డోర్ పీప్ హోల్స్గా కూడా ఉపయోగిస్తారు మరియు వీటిని కొన్ని రకాల టెలిస్కోప్లలో కూడా ఉపయోగిస్తారు. విశిష్ట నిరోధం యొక్క అనువర్తనాలు: విశిష్ట నిరోధం తక్కువగా గల లోహాలు మంచి వాహకాలుగా పనిచేస్తాయి కావున రాగి వంటి లోహాలను విద్యుత్ తీగలుగా ఉపయోగిస్తాము. విద్యుత్ బల్బులో ఉపయోగించే ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేస్తారు, ఎందుకంటే టంగ్స్టన్ విశిష్ట నిరోధం మరియు ద్రవీభవన స్థానం విలువలు చాలా ఎక్కువ కాబట్టి. మిశ్రమ లోహాల విశిష్ట నిరోధం చాలా ఎక్కువ కావున వీటిని ఇస్త్రీ పెట్టె, రొట్టెలను వేడి చేసే పరికరాలలో ఉపయోగిస్తాము. అదేవిధంగా విద్యుత్ ఫ్యూజ్ యొక్క ఉపయోగాలు: ఓవర్లోడ్ వలన కలిగే ప్రమాదాలను నివారించడానికి ఇండ్లలోని వలయంలో ఫ్యూజ్ను ఉపయోగిస్తాము. ఫ్యూజ్ ఒక తక్కువ ద్రవీభవన స్థానం కలిగిన తీగ. దీని గుండా ఎక్కువ విద్యుత్ ప్రవహించినప్పుడు వేడి అయ్యి కరిగిపోతుంది. ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం యొక్క అనువర్తనాలు: ఫారడే విద్యుదయస్కాంత ప్రేరణ నియమాన్ని సెక్యూరిటీ చెకింగ్ కోసం ఏర్పాటు చేసే ద్వారాలలో ఉపయోగిస్తాము మరియు పాటలు వినడానికి, రికార్డు చేయడానికి ఉపయోగించే టేప్ రికార్డర్లు ఈ నియమంపైన ఆధారపడి పనిచేస్తాయి. ఏటీఎం మిషన్లలో ఏటీఎం ఉపయోగించేటప్పుడు ఈ నియమం ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇండక్షన్ స్టవ్ కూడా ఈ నియమంపైన ఆధారపడి పనిచేస్తుంది. జనరేటర్ కూడా ఈ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది.
విద్యుత్ మోటార్ యొక్క ఉపయోగాలు. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఇది ఇళ్లలో ఫ్యాన్లు, మిక్సర్లు, వాషింగ్ మెషిన్లు, వాటర్ పంపులు, పారిశ్రామిక యంత్రాలు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు రోబోటిక్స్ వంటి అనేక పరికరాలలో ఇవి నిత్యం ఉపయోగిస్తూ ఉంటాము. థర్మైట్ చర్య యొక్క ఉపయోగాలు. థర్మైట్ను ప్రధానంగా థర్మైట్ వెల్డింగ్ కోసం, ముఖ్యంగా రైల్వే ట్రాక్లను కలిపి వెల్డింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. లోహ థర్మైట్ శుద్ధిలో, మందుగుండు సామగ్రిని నిర్వీర్యం చేయడంలో మరియు మండే ఆయుధాలలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని థర్మైట్ లాంటి మిశ్రమాలను బాణసంచాలో పైరోటెక్నిక్ ఇనిషియేటర్లుగా ఉపయోగిస్తారు. గ్రాఫైట్ యొక్క ఉపయోగాలు. గ్రాఫైట్ ఒక మంచి విద్యుత్ వాహకము. దీనిని విద్యుత్ వలయాలలో ఉపయోగిస్తాము. దీనిని పెన్సిల్ లెడ్ గాను, కందెనలుగాను ఉపయోగిస్తాము. నానో నాళాల యొక్క ఉపయోగాలు. ఇవి మంచి విద్యుత్ వాహకాలు. వీటిని అణుతీగలుగా ఉపయోగిస్తాము. వీటిని రాగి తీగలకు బదులుగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లలో ఉపయోగిస్తారు. శరీరంలోకి జీవ అణువులను పంపించడానికి కూడా నానో నాళాలను ఉపయోగిస్తాము. బక్మిన్స్టర్ ఫుల్లరిన్ C60 యొక్క ఉపయోగాలు. బక్మిన్స్టర్ ఫుల్లరిన్ C60 అనేది 60 కార్బన్ అణువులతో ఫుట్బాల్ ఆకారంలో ఉండే ఒక నానో పదార్థం. ఇది వైద్య రంగంలో, డ్రగ్ డెలివరీ, యాంటీ ఆక్సిడెంట్గా, కాస్మెటిక్స్లో, చర్మ సంరక్షణకు, అలాగే లూబ్రికెంట్గా, ఎల్ఈడీలలో మరియు సూపర్ కండక్టర్లలో అద్భుతమైన అప్లికేషన్లను కలిగి ఉంది. ఇథైల్ ఆల్కహాల్ యొక్క ఉపయోగాలు. ఇథైల్ ఆల్కహాల్ను ఔషధాల తయారీలో ఉపయోగిస్తాము. టింక్చర్ అయోడిన్లో కూడా ఉపయోగిస్తారు. అదేవిధంగా దగ్గుమందు, టానిక్లలో కూడా ఉపయోగిస్తారు. ఎసిటిక్ ఆమ్లము, వెనిగర్ యొక్క ఉపయోగాలు. దీనిని పచ్చళ్ళు నిల్వ చేయడానికి ఉపయోగిస్తాము. పర్ఫ్యూమ్లు, డైస్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. దీనిని ప్రయోగశాలలో కారకంగా ఉపయోగిస్తాము.